తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక సమావేశం నేడు ఢిల్లీలో జరుగుతుంది. ఇక ఏఐసీసీ కార్యాలయంలోని జరిగే కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలోని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇక ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, జిల్లాల వారి సమావేశాలు, అంతర్గత విభేదాల పరిష్కారంపై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం తీసుకునే కీలక పరిపాలన నిర్ణయాలు మరియు నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్యేల, మంత్రుల మధ్య సమన్వయం వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి. భవానీ ఈ రోజు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పలువురు మంత్రులు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు. ప్రధానంగా చర్చించే అంశాలు మాత్రం ప్రభుత్వ సమన్వయ, ప్రభుత్వ నిర్ణయాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయ స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేబినెట్ విస్తరణకు కార్పొరేషన్ చైర్మన్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలను కూడా అజెండాలో ఉండనున్నాయి. ఇక తెలంగాణలో సారాంశానికి వచ్చేసరి ఎన్నికల సంఘం సారాంశానికి వచ్చేసి ఇప్పటి వరకు 74.3.8% ఫారాలను డిజిటలైజేషన్ చేయగా 31 లక్షల ఫారాలను కూడా అన్లేసిగా గుర్తించారు. అర్హులైన ఓటర్ల హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని కూడా హైకమాండ్ ఇప్పటికీ ఆదేశించింది. బలోపేతంలో భాగంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నియామకాలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ పనితీరు, మండల అధ్యక్షుల ఫంక్షనింగ్ పై రివ్యూ మీటింగ్ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పనితీరు కూడా ఎలా ఉంది అనేది తెలుసుకుని ఇందిరమ్మ ఇళ్లకు పథకం కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణంలో ఉన్నాయని, 6 గ్యారెంట్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై కూడా చర్చించడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతర్గత విభేదాలు మొత్తం మీద జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి అంతర్గత సమస్యలను కూడా పరిష్కరించే దిశగా చర్చించినట్టుగా తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్లాసింగ్ పథకాలను వేగవంతం చేయాల్సిన దశలో ఉంటుంది. అదే సమయంలో 2029 లోక్సభ ఎన్నికల ముందు పార్టీని సంస్థాగత బలోపేతం చేయడమే టార్గెట్ కు పెట్టుకుంది. ఏఐసీసీ ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ సంస్థాగత బలంగా ఉందని కూడా ప్రశంసించింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కూడా రాష్ట్ర పార్టీ ప్రభుత్వ సంబంధాలు మరియు కనొద్దకల విషయాలలో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఇటు మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు సమయమానం లేదు. మంత్రులు ఎవరైనా కానీ ముందుకు పోతుంటే ఎమ్మెల్యేలు వారి వెనుక నడవట్లేదు అనేది ఉంది. ఎమ్మెల్యేల తిరుగుబాటుతనం కూడా ఒక అందుకుంది. ఎందుకంటే ఆచితూచకుండా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాట నోరు జారుతున్నారు ఎమ్మెల్యేలు. ముందుగా ఏదైతే ఎస్సీ వర్గానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేను పురోగించడం నేపథ్యంలోనే మందలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరి హద్దులో వారు ఉంటే బాగుంటుంది. ఏదైనా పార్టీ విభేదాలకు సంబంధించి, పార్టీ సంస్కరణకు సంబంధించిన నేపథ్యంలోనే పార్టీకి లోబడి ఉండాలి తప్ప పార్టీకి విభేదించిన నేపథ్యంలో ఉంటే మాత్రం వారిపైన చర్యలు తీసుకోవడం తప్పదు అంటూ కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శితో పాటు మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శులు, అదేవిధంగా వీరందరూ కూడా ఈ మీటింగ్ లో హాజరవుతామని తెలుస్తుంది. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉంది అని తెలిసిన నేపథ్యంలో ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్ల ఎలక్షన్ కు సంబంధించి కావచ్చు, లేదంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడని కావచ్చు, 80% ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపే ఉంది అనేది కూడా ఏఐసీసీ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరింత బలోపేతం దిశగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలి. ఎవరు అంతర్గత విభేదాలు పెట్టుకోకూడదు, ఎవరి మధ్య విభేదాలు ఉండకూడదు అంటూ కూడా చర్చించడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.